శ్రీకాకుళంలో శుక్రవారం ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఆవరణంలో స్టార్ వాకర్స్ క్లబ్ ఆధ్వర్యంలో 78వ గాంధీ వర్ధంతి ఘనంగా నిర్వహించారు. వక్తలు మహాత్మా గాంధీని సత్యం, అహింస, శాంతి, సహన మార్గాలను ప్రపంచానికి అందించిన మహోన్నత నేతగా కొనియాడారు. వాకర్స్ ఇంటర్నేషనల్ ప్రతినిధుల సమావేశంలో మానవీయ విలువలను పెంపొందించేందుకు గాంధీ చూపిన మార్గాన్ని అనుసరించాల్సిన అవసరం, ఆయన 1948లో హత్యకు గురి కావడం భారతీయులకు తీరని విషాదమని గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో స్టార్ మహిళా క్లబ్ ప్రతినిధులు గేదెల లక్ష్మి, మెట్ల కళావతి, రాంబాయి పాల్గొన్నారు. గాంధీ గారి తాలూకా ఫిలాసఫీ వాకర్స్ ఇంటర్నేషనల్ ఉంది. అందువల్ల ఆయన జయంతి వేడుక ఎట్లా చేస్తున్నామో వర్ధంతి కూడా ఇవాళ జరుపుకోవాల్సి వచ్చింది. కాబట్టి వర్ధంతి వేడుకల్లో పాల్గొంటారు అందరికీ వారు కంటిన్యూ చేసి ఈ గాంధీ ఫిలాసఫీ మాత్రం మరింత విస్తృత స్థాయిలో ప్రచారం కల్పించాలని మనసావాచ కోరుకుంటూ ఈ కార్యక్రమంలో పాల్గొన్న పెద్దలు ప్రసంగాలు ఎక్కువ ఉండవు. గుప్తా గారు 1 నిమిషం, ఇంద్రబాబు 2 నిమిషాలు మాత్రమే క్లోజ్ చేశారు. మహాత్మా గాంధీ వర్ధంతి నివాళులర్పించుటకు ఇక్కడికి విచ్చేసిన స్టార్ వాకర్స్ క్లబ్, స్టార్ వనితా వాకర్స్ క్లబ్ సభ్యులకు, మరో ఎన్సీసీ క్యాడర్స్కి అందరికి కూడా ధన్యవాదాలు. చెప్పినట్టు మన పిల్లల్లో కానీ మన ఏ విషయంలో కానీ ఆయన తాలూకా ఫోటోని, ఆయనకు ఒక ఎంజిఎఫ్ అవార్డుని ఎవడో మనం ఆయనకి ఇచ్చిన గౌరవం అని భావిస్తూ ఈ స్టూడెంట్స్ వచ్చి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి వచ్చిన మీ అందరికీ పేరు పేరు హృదయపూర్వక అభినందన. భారతదేశానికి చాలా విషయం, విచారకరమైన విషయం అయితే అక్కడ జరుగుతుంటుంది, కానీ అవన్నీ మనకు కాదు. మనము ఈ విధంగా ప్రతి దినము గాంధీ గారి జయంతి దినము, అలాగే ప్రతి వర్ధంతి దినం మనం చేసుకుంటే ఆయన పట్ల మనం నిజమైన దేశభక్తి